చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, ఒంటరి అయిన వాడు 1000 మందితో సమానమని. ఒంటరి అయిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు తన మీద విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తిని 1000 మందితో సమానంగా పిలుస్తున్నాడు. ఒకవైపు యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ దేశంలో. గొలియత్ బయటకు వచ్చి అంటున్నాడు, మీరు ఎవడిని ఒక్కడు రండి, మీ రాజ్యం తరపున ఒక్కడు, మా రాజ్యం తరపున నేను వస్తున్నాను, నన్ను ఓడిస్తే మా రాజ్యం అంతా మీకు లోబడిపోతుంది. సగం అందరూ భయపడిపోయారు. కొన్ని వందల వేలాది మంది ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. భయంతో వణికిపోతున్నారు, భయంతో నిండిపోతున్నారు. దేవుని పైన నమ్మకం ఉంచిన వ్యక్తి ఎప్పుడు స్పెషలే. వారు ఆఫీస్లో స్పెషల్, వారు కాలేజ్లో స్పెషల్, వారి స్కూల్లో స్పెషల్, ప్రతి చోట స్పెషలే. వారి కుటుంబంలో చాలా స్పెషల్ వాళ్ళు. వారి పైన లోకం ఇష్టాసడు మాట మాట్లాడచ్చేమో కానీ దేవుడు మాత్రం తన ఆశీర్వాదాన్ని, తన హస్తం ఆ వ్యక్తి పైన ఉంచుతాడు. ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న నీతో, ఎగ్జామ్స్ రాయబోతున్న నీతో దేవుడు మాట్లాడి చెప్తున్నాడు, నీ ఉన్నతమైన కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. అధికమైన జ్ఞానం నీ పైన దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ప్రభు మీద ఆధారపడి చదువుతున్న విషయాలన్నీ కూడా చదవండి. నాకు రాదు, నా వల్ల కాదని కాకుండా చాలా పీస్ఫుల్ మైండ్తో బుక్ దగ్గరికి వెళ్ళండి. చదువుతున్న వేళ దేవుని మీద ఆధారపడి చదవండి. దేవుడు ఉన్నతమైన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. సగం జాగ్రత్త వినండి. ఒక్కరు అవ్వచ్చు, దేవుని మీద ఒక్కరు బలమైన కార్యాల వైపుగానే వెళ్తారు. ఆ దేశంలో దేవుని మీద ఆధారపడుతున్న వారి సంఖ్య ఎంత ఉందో నాకు తెలియదు, కానీ దేవుని మీద ఆధారపడుతున్న ఒక్కడైన దావీదు మాత్రం వెళ్ళి గొలియాతు ముందు నిలబడి గొలియాతు నేల కూల్చేశాడు. అంతే. నువ్వు శత్రు బలాన్ని అణచడానికి పిలువబడ్డావు సంగమా. నువ్వు శత్రు బలాన్ని నేలకు కూల్చగల సామర్థ్యం దేవుడు ఇస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో శత్రువు ముందు నేను ఓడిపోతానని. ఎవరు చెప్పారు ఓడిపోతారని? ఎవరి ముందు ఓడిపోతారు? మీరు వాళ్ళ ముందు ఓడిపోతారు అనుకుంటున్నారా? అయ్యో, పిరికితనం మిమ్మల్ని ఆవరించేసింది. భయం మీ చుట్టూ నింపబడిపోయింది. అపవాదాలకు ఆలోచన ప్రకారంగా మీ జీవితం నడుచుకొని వెళ్ళిపోతుంది. వాడిని ఆల్రెడీ యేసుప్రభు ఓడించేశాడు. ఓడించడానికి ఏం లేదు, మాట చేత వాడికి చెప్తే చాలు, అరే నువ్వు అయిపోయావు, ఆల్రెడీ నువ్వు చచ్చిన కుక్కతో సమానం, నీ తల చితకొట్టబడింది శిలువ మరణం ద్వారా. నువ్వు ఎవడు నాతో మాట్లాడడానికి? అసలు మనం వాడు వేసే ప్రతి అగ్ని బాణములను విశ్వాసమును డాల్తో అడ్డుతామట, వాడేం చేయలేడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అపవాది నీ ముందు నిలబడినప్పటికీ నువ్వు నిలబడడానికి భయపడతావు. నువ్వు ఎదిరించే విషయంలో దేవుని నామాన్ని బట్టి ఎదిరించి వాడిని. అపవాది శక్తులు, చీకటి శక్తులు ఆల్రెడీ లయమైపోయాయి, వాటికి బలము లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచిన వ్యక్తికి మాత్రమే బలం అనుగ్రహింపబడింది. నీకు బహుబలం ఉన్నది. దేవుని లేఖనాల ప్రకారంగా ఒంటరైన వాడు 1000 మందితో సమానం. నేను చేతకాని వాడిని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా దేవుని విశ్వాసం ఉంచితే 1000 మంది చేయగల పని ఒక్కడు చేయగలడు అని అర్థం. ఇది తప్పు కాదు, 100% రైట్ మాట్లాడుతుంది ఉదయాన్న. ఒక్కడు ఏవైతే ఈ లోకం చేస్తుందో చూడండి, 1000 మంది ఏమైతే ఈ లోకం చేస్తుందో అవంతా కూడా ఒక్కడుగా దేవుని విశ్వాసం ఉంచిన వ్యక్తి చేయగలడు. ఈ ఉదయాన్న అట్టి కృప, అట్టి ఆశీర్వాదంలోకి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. నీ ద్వారా కని విని ఎరగలేని ప్రాజెక్ట్స్ వచ్చునుగాక. నీ ద్వారా కని విని ఎరగలేని కార్యాలు జరుగునుగాక. నువ్వు ఒక్కడవే, ఒకదానివే, మీరొక్కరు మొత్తం 1000 మంది చేయాల్సిన పనంతటిని కూడా ప్రభు మీ కృపలో ఇచ్చునుగాక. మీకు మంచి పేరు దేవుడు అనుగ్రహించునుగాక. అధికమైన విశ్రాంతి మీకు కలుగునుగాక. మీ పేరుని పైకి హెచ్చించునుగాక. చూడండి, 100 మంది, ఒక వ్యక్తి 100 మందితో సమానం ఎంత పని చేస్తారో చెప్పండి. ఒక 100 మందికి ఉన్న, అంటే 1000 మందికి ఉన్న పేరు ఒక్కడికి వస్తే ఎంత గొప్పగా ఉంటుంది చెప్పండి. అట్టి పేరు దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అట్టి పేరు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. మీ ఆఫీసులకు
మీరు పనిచేస్తున్న చోట కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, పేరును దేవుడు హెచ్చించబోతున్నాడు. ఘనమైన పేరు ఎక్కడైతే తక్కువగా చూచారో అదే చోట దేవుడు ఘనపరచబోతున్నాడు. అట్టి ఘనత దేవుడు మీకు కలుగు చేయనుగాక. ఈ ఉదయాన మీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఘనపరచబోతున్న దేవుడు మీకున్న ధైర్యంతో చూడండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలకు నువ్వు తెలియజేస్తున్నావు ఘనమైన కార్యాలు నువ్వు చేస్తావని. అయ్యా, నువ్వు చెప్తున్న మాట ప్రకారంగా నీ బిడ్డలు నిలబడుతుండగా శాశ్వతమైన నెమ్మది వారికి ఇవ్వండి. యేసు నామమున, అతి శ్రేష్టమైన దేవుని నామమున నీ బిడ్డలు బలపరచబడుదురుగాక, సమాధానంతో నింపబడుదురుగాక. వారి జీవితంలో ఎక్కడెక్కడ వారు అలసిపోయారో ఆ ప్రతి విషయంలో అలసట తీర్చబడి ధైర్యంతో వారు నిలబడుదురుగాక. తండ్రి, నీ కార్యము జరిగించండి. వారొక్కరు 1000 మందితో సమానమని నీ మాట బట్టి నీకు స్తోత్రాలు. అయ్యవారు 1000 మందితో సమానమైన మాట వారు నమ్మి ఆ మాట ప్రకారంగా వారిని ఎందుకు విశ్వాసం ముందుకు వెళ్ళినట్టుగా సహాయం చేయండి. అది యేసు నామములో నూతన బలము కార్యము వారి జీవితంలో ప్రకటించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సమాధానం మీకు విస్తరించిపోతుంది. దేవుని కార్యాలు మీరు అధికంగా చూడబోతున్నారు. దేవుడు ఆశపడదంతా కూడా మీరు ఆయన పైన ఆనుకోమని, మన ఆధారం దేవుడు అయిపోవాలి, మన ఆలోచన దేవుడు అయిపోవాలి. మీరు అవ్వాలని కోరుతున్నాను. తద్వారా మీ పేరుని దేవుడు హెచ్చించిపోతున్నాడు. God bless you. See you tomorrow.